మరో ఉత్తరం చూద్దామండి. చెప్పండి. శశికళ కరీంనగర్ నుంచి రాస్తున్నారు. కార్తీక స్నానాలకు మాఘ స్నానాలకు వ్యత్యాసం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కార్తీక స్నానాలు ఎక్కువగా యస్మిన్ నాస్తి హృషీకేశః తులాయాం గోష్పదోదకి అని చెప్పి తులాలగ్నంలో సూర్యభగవానుడు ఉండగా కార్తీక మాస స్నానాలు చేస్తాం. ఆ తులాలగ్నంలో సూర్యభగవానుడు ఉండగా గోష్పదోదకంలో కూడా హృషీకేశుడు ఉంటాడు, విష్ణుమూర్తి సన్నిహితుడై ఉంటాడు అని చెప్పి కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహాన్ని పొందటం కోసమని తులాలగ్నంలో సూర్యభగవానుడు ఉండగా కార్తీక మాస స్నానాలు చేస్తాం. ఆ స్నానాలు వీలైనంత వరకు ఎక్కువ తెల్లవారుజామున జరుగుతాయి. మాఘ స్నానము తెల్లవారుతూ ఉండంగానే మకర లగ్నం అనేటటువంటిది దాదాపుగా చివరిలో ఉంటుంది కాబట్టి ఆ సమయంలో జరుగుతాయి. అట్లా సూర్యభగవాను యొక్క తేజస్సు పడేటప్పుడు జరిగేటటువంటివి మాఘ స్నానాలు. సూర్యుడు తులారాశిలో ఉండగా తెల్లవారుజామునే సూర్యోదయం కాకముందు చేసేటటువంటి స్నానాలు కార్తీక స్నానాలు. ఆ కార్తీక స్నానాల వల్ల హృషీకేశుని యొక్క అనుగ్రహం, కార్తీక దామోదరుని యొక్క అనుగ్రహం పొందుతాం. మాఘ స్నానాల వల్ల సూర్యభగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాము, ప్రయాగ మాధవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాం. అట్లా మాఘమాస స్నానాలు మకర లగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని, కార్తీక మాస స్నానాలు తులాలగ్నాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. తులాలగ్నంలో ఉండేటప్పుడు చేసేటటువంటి స్నానాల వల్ల ఒక విధమైనటువంటి, అంటే అది చలికాలము, కఫ వికారాలు ఉండేటటువంటి కాలము అయినా కూడా ఆ సమయంలో స్నానం చేసేటట్లయితే ఆ కఫ వికారాలని పోగొట్టేటటువంటి శక్తి ఆ స్నానాలకు ఉంటుంది అని చెప్పి చెప్పబడ్డది. మాఘమాసం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుని ప్రభ వస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో ఆ సూర్యప్రభతో ఉన్నటువంటి స్నానాల వల్ల రాబోయేటటువంటి ఉష్ణకాలం, వేసవికాలంలోకి వెళుతూ ఉంటాం. దాన్ని తట్టుకునేటటువంటి శక్తి శరీరానికి ఏర్పడుతుంది. ఇట్లా మనకి ఈ ఆయా కాలాల్లో చేసేటటువంటి స్నానాల వల్ల ఆరోగ్యరీత్యా ఏ కాల నియమాలు ఎటువంటి ఆరోగ్యానికి ముఖ్యమో అటువంటి నియమాలు పెద్దలు మనకి ఏర్పాటు చేశారు. సమయం తేడా ఉన్నది. కార్తీక మాసాలకి మాఘమాస స్నానాలకి సమయ భేదం ఉన్నది. తులాలగ్నం తెల్లవారుజామున ఉంటుంది, ఈ మకర లగ్నము తెల్లవారేటటువంటి సమయంలో ఉంటుంది. కాబట్టి తెల్లారాక కూడా మాఘమాస స్నానాలు చేయొచ్చు. కానీ కార్తీక మాసాల స్నానాలు తెల్లవారి చేస్తే అంత విశేషం లేదు. అందువల్ల సమయ భేదము ఉన్నది, అట్లాగే పుణ్యభేదము ఉన్నది. అటువంటి మాఘమాసము కార్తీక మాసము రెండు కూడా స్నానాలకు పవిత్రమైనటువంటివే. దైవ కార్యాలు చెయ్యాలి. స్నానమూలా క్రియా సర్వాహ అని చెప్పి శాస్త్రం చెబుతోంది. కాబట్టి ఏ పని చెయ్యాలన్నా, మంచి పని చెయ్యాలన్నా స్నానమూలాహ, స్నానమే మూలంగా గలవి. కార్తీక మాసము హరిహరులకి ఇద్దరికీ ముఖ్యమైనటువంటిది. హరిహరుని సేవిస్తూ ఆ మాసం అంతా గడపాలి కాబట్టి స్నానమూలా క్రియా సర్వాహ కాబట్టి ప్రతి పని స్నానంతోనే చేయాలి. కాబట్టి ఆ మాసంలో స్నానం నిర్ణయం చేయబడ్డది. అట్లాగే మాఘమాసము కూడా చాలా పవిత్రమైనటువంటి మాసం. అనేక దేవతలకి జయంతి మాసము. ఈ మాసంలో కూడా స్నానమూలా క్రియా సర్వాహ కాబట్టి స్నానంతో మొదలయ్యి ఈ కార్యక్రమాలు నిర్వహించాలి. కాబట్టి అట్లా ఈ మాసంలో కూడా స్నానం అనేటటువంటిది విధింపబడ్డది. స్నానము చాలా విశిష్టమైనటువంటిది కాబట్టి ఆ స్నానము కాలాన్ని బట్టి కార్తీక మాసంలో తులాలగ్నంలో, మాఘమాసంలో మకర లగ్నంలో సూర్యుడు ఉండగా చేయమని శాస్త్రం చెప్పింది. మరి